పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 23వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకాసు సువార్త 14వ అధ్యాయము 25వ వచనము నుండి 27వ వచనము వరకు. అప్పుడు గొప్ప జనసమూహము యేసును వెంబడించి వెళ్ళుచుండెను. ఆయన వెనుకకు తిరిగి వారితో ఇట్లనెను, నన్ను వెంబడింపగోరి తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, కడకు తన ప్రాణమునైనను త్యజింపనివాడు నా శిష్యుడు కానేరడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నా శిష్యుడు కాడు అని పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభును అనుసరించాలి అంటే, క్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా ఉండాలి అంటే ఎటువంటి లక్షణాలు ఉండాలి అనే విషయాన్ని ఈనాడు క్రీస్తు ప్రభువు తన సువార్త ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా తన రాజ్యములో ప్రవేశించాలని, తనను అనుసరించాలని ఆశపడేటువంటి వారికి ఈనాడు క్రీస్తు ప్రభువు నిర్మోహమాటంగా, నిర్ద్వందంగా, కరాఖండిగా నీవు ఏ విధముగా జీవిస్తే నా శిష్యుడవు అవుతావు అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే, క్రీస్తు ప్రభువు తన శిష్యులుగా ఉండాలంటే ఏమి చెయ్యాలి అనే విషయాన్ని చెప్తున్నారు. ప్రథమంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, అనుసరించేటువంటి వాళ్ళందరూ శిష్యులే. గురువులు, మఠవాసులు మాత్రమే కాదు. ప్రారంభంలోనే ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మీకు కొంచెం తేటతెల్లం చేస్తాను. అపోస్తులుడు అంటే అర్థం ఏంటంటే, అది గ్రీకు పదం నుంచి వచ్చి ఉందన్నమాట. అపోస్తోలోస్ అంటారు, అనగా వన్ హూ ఈజ్ సెంట్ అవుట్, పంపబడినవాడు, మెసెంజర్, వార్తావహుడు, దూత అని అర్థం. క్రీస్తు ప్రభు ఎప్పుడైతే అపోస్తులుగా పిలిచారో 12 మంది, వాళ్ళ స్థానంలో పాపుగారు, గురువులు, బిషప్ గారులు ముఖ్యంగా ఉన్నారు పిల్లారా. కానీ ఇక్కడ ఈరోజు యేసు ప్రభువు తన శిష్యుడిగా ఉండాలంటేనే ఏం చెయ్యాలి? శిష్యుడు అంటే ఏంటి? అనుసరించేవాడు. డిసైపుల్ అని అంటారు అనమాట. హూ ఈస్ ఎ డిసైపుల్? ప్రతి క్రైస్తవుడు కూడా శిష్యుడే, క్రీస్తును అనుసరించేవాడే. కాబట్టి శిష్యుడు అనే పదం లతీను భాష నుండి వచ్చింది. డిసిపులుస్ అని అంటారనమాట. డిసిపులుస్ అంటారు అంటే నేర్చుకునేవాడు, నేర్చుకుని అనుసరించేవాడు. ఈనాడు ప్రభువు శిష్యుల యొక్క లక్షణాన్ని గురించి మాట్లాడుతున్నారు, అపోస్తుల యొక్క లక్షణాన్ని గురించి మాట్లాడట్లేదు. అంటే క్రైస్తవులందరూ కూడా, క్రీస్తును అనుసరించే వాళ్ళందరూ కూడా వారికి ఉండవలసిన లక్షణాల గురించి మాట్లాడుతున్నారు పిల్లలు. ఏమిటట? అన్నిటికంటే ముఖ్యంగా ప్రారంభ వాక్యాలు 2 కూడా చాలా ముఖ్యమైనవి. లూకాసు సువార్త 14వ అధ్యాయం 25, 26 వచనాలు. అప్పుడు గొప్ప జనసమూహము ఆయనను వెంబడి వెళ్ళుచుండెను. ఆయన వెనకకు తిరిగి వారితో ఇట్లనెను. యేసు ప్రభు ఎక్కడికి వెళుతున్నారు ఇంతకీ? మన 2 వారాల నుంచి కూడా అదే సందేశాన్ని వింటున్నాం. యేసు ప్రభు యెరూషలేము వైపు ప్రయాణమై వెళుతున్నారు. త్వరగా ప్రయాణమై వెళుతున్నారు. అందరికంటే ముందు వెళుతున్నారు పిల్లలు. యెరూషలేము వైపు ఆయన ప్రయాణమై వెళుతూ, ఆయన త్వరగా వెళుతున్నాడు. పీలకు దేవుని వెళ్ళారు. వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 22వ వచనము. యేసు వాడవాడలా, పల్లెపల్లెలా పర్యటించుచు, బోధించుచు యెరూషలేము దిక్కుగా పోవుచుండగా. ఎటు వెళుతున్నారు? యెరూషలేము దిక్కుగా వెళుతున్నారు. ఏంటి యెరూషలేముకు వెళ్ళటంలో ప్రత్యేకత అంటే, ఇప్పుడు యెరూషలేముకు వెళ్ళటంలో ప్రత్యేకత ఇక్కడ ఇదే. లూకాసు వార్తలో ఆయన యెరూషలేమునికి వెళ్ళి మళ్ళీ తిరిగి రారు.
ఈ విధంగా వెళుతున్నట్టు యేసు భగవానుడు వివిధ సవాళ్లు విసురుతున్నాడు తనను అనుసరించాలి అనుకునేటువంటి వారికి, తన శిష్యులుగా ఉండాలి అనుకునేటువంటి వారికి, తన అపోస్తులుగా ఉండాలి అనుకునేటువంటి వారికి. దానిలో భాగంగానే ఈ రోజున ఇంకొక అడుగు ముందుకు వేసి ఏమంటున్నారంటే, నన్ను వెంబడింపగోరి, ఇక్కడ వెంబడించడం గురించి అనుసరించడం గురించి మాట్లాడుతున్నాడు. క్రైస్తవులందరూ క్రీస్తును అనుసరించేవారండి, మనందరి గురించి మాట్లాడుతున్నారు. నన్ను వెంబడింపగోరి తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను, కడకు తన ప్రాణమునైనను త్యజింపనివాడు నా శిష్యుడు కానేరడు. మొట్టమొదటి సవాలు ప్రియులారా, క్రీస్తు ప్రభువును అనుసరించాలి అంటే బంధుప్రీతిని వదులుకోవాలి. తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను అందరినీ కూడా కడకు తన ప్రాణమునైనను త్యజింపనివాడు నా శిష్యుడు కానేరడు. ఈ సందర్భంగా పునీత అస్సిసిపుర ఫ్రాన్సిస్ గారి జీవితం నుండి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని మీ ముందు ఉంచాలి అనుకుంటున్నానండి. వారు తండ్రి నుండి దూరం అవ్వడానికి సిద్ధపడుతున్న సమయంలో పునీత అస్సిసిపుర ఫ్రాన్సిస్ గారు 1206వ సంవత్సరంలో ఆయన సర్వసంగ పరిత్యాగిగా చివరికి తన తండ్రికి ఉన్న ఆస్తిని కూడా తీసుకొని వెళ్ళి దేవుడు కట్టమన్నటువంటి చర్చిని కట్టడం ప్రారంభించాడు. దానితో ఆగ్రహోదగ్రుడైనటువంటి తన తండ్రి ఫ్రాన్సిస్ వారిని లాక్కుంటా అస్సిసిపుర బిషప్ గారి దగ్గర తీసుకుని వచ్చాడు. ఆ బిషప్ గారి పేరు గీడో రెండవ గీడో బిషప్ గారు, అస్సిసిపుర బిషప్ గారు ఆ రోజు. కాబట్టి అస్సిసిపుర ఫ్రాన్సిస్ గారి యొక్క తండ్రి అయినటువంటి బెర్నదోనే గారు ఈ ఫ్రాన్సిస్ గారిని ఆయన ఆస్తినంతా కూడా వేస్ట్ చేస్తున్నాడని లాక్కొని, బిరబిరమని లాక్కొని ఆ బిషప్ గారి దగ్గరికి తీసుకుని వచ్చారు. తండ్రి కొడుకుల మధ్యలో జరిగినటువంటి సంభాషణ మన హృదయాలను కదిలిస్తుందండి, మన మనసులను రగిలిస్తుంది ప్రియారా. ఇది ఒక కదిలించే సన్నివేశం. ఏమిటి అంటే, తండ్రి అస్సిసిపుర ఫ్రాన్సిస్ గారి గురించి బిషప్ గారికి ఈ విధంగా చెప్తాడు. ఏమంటాడంటే, ఇతడు నా కుమారుడు నా ఆస్తినంతటినీ కూడా మంట గలుపుతున్నాడు, నా ఆస్తినంతటిని కూడా చర్చిలు కట్టడానికి దానికి దీనికి త్యాగాలకు వాడుతున్నాడు అంటే, అస్సిసిపుర ఫ్రాన్సిస్ గారు సవినయంగా అంటాడు తండ్రితోటి, నీదన్నది ఏదీ లేదు, దేవుడు నీకు ఇస్తేనే అది నీదయింది, అలా కాకుండా నీదంటూ ఎక్కడి నుంచి వచ్చింది, నీదంటూ ఏదీ లేదు అని చెప్పాడు. కోపంతో రగిలిపోతాడు తండ్రి. వెంటనే అంటాడు, అసలు ఇతడు నా కొడుకే కాదని అంటాడు. ఇతడు నా కుమారుడే కాదు అంటాడు తండ్రి. ఆ సమయంలో పునీత అస్సిసిపుర ఫ్రాన్సిస్ గారు పలికిన మాట, ఫ్రమ్ దిస్ డే ఆన్ ఐ హ్యావ్ నో ఫాదర్ బట్ మై ఫాదర్ ఇన్ హెవెన్ అన్నాడు. ఈ రోజు నుండి నాకు ఇహలోకములో ఏ తండ్రి లేడు, పరలోకంలో తండ్రి తప్ప అని చెప్పి వెంటనే ఈ వస్త్రాలని నీవంటున్నావు కదని తన ఒంటి మీద నూలుపోగు లేకుండా ఆ వస్త్రాలను పైకి తీసివేసి తన తండ్రికి ఇచ్చివేశాడు. అప్పుడు అక్కడున్న బిషప్ గారు, గీడో రెండో బిషప్ గారు తన పై వస్త్రాన్ని తీసి ఫ్రాన్సిస్ గారికి కప్పారు. ఒక కదిలించే సన్నివేశం అండి. శ్రీసభలోనే పునీత అస్సిసిపుర ఫ్రాన్సిస్ గారు ఒక మహా గొప్ప పునీతుడు ఎలా కాగలిగాడు అంటే, ఇదిగో పరలోకములో ఉన్న తండ్రికి, క్రీస్తు ప్రభువుకే ప్రథమ స్థానాన్ని ఇచ్చారు. ఈనాడు ప్రభువు ప్రియులారా అదే విషయాన్ని చెప్తున్నారు. అవసరమైతే నన్ను వెంబడింపగోరి తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్క చెల్లెంటను కడకు తన ప్రాణమునైనను త్యజింపనేవాడు నా శిష్యుడు కానేరడు. లూకాసు వార్త 14వ అధ్యాయం 26వ వచనం. ఇక్కడ దయచేసి యేసు ప్రభు చెబుతున్నటువంటి మాటలను అపార్థం చేసుకోకండి.
యేసు ప్రభు తల్లిదండ్రుని ప్రేమించవద్దు అంటల్లా, బంధు ప్రేమ ఉండొద్దు అంటల్లా, పొరుగువాని ప్రేమ ఉండొద్దు అంటల్లా. కానీ ప్రభువు చెప్పేది ఏమిటి అంటే, ఒకవేళ వాళ్ళు నీ విశ్వాసానికి ఆటంకంగా మారితే, వారు నీ విశ్వాసానికి అడ్డుగా మారితే, వారు నీ గురుత్వానికి అడ్డుగా మారితే, వారు నీ పవిత్రతకు అడ్డుగా మారితే నీవు నిర్ణయించుకోవాలి, స్పష్టంగా నిర్ణయించుకోవాలి. అవసరమైతే నీ ఆత్మరక్షణ కొరకై వీటిని కూడా విడిచిపెట్టుకోగలగాలి, వీళ్ళను కూడా విడిచిపెట్టగలగాలి. ఇది ప్రభు యొక్క బోధనలో ఉన్న పరమార్థం. కారణం ఏంటంటే దేవుడే 10 ఆజ్ఞలను ఇచ్చారు. వాటిలో ఒకటి ముఖ్యమైనటువంటిది తల్లిదండ్రులను గౌరవించుదువుగాక. ప్రియులరా, దేవుడే స్వయంగా ఇచ్చినటువంటి ఆజ్ఞని దేవుడు వ్యతిరేకించడు, గమనించండి పిల్లరా. కానీ ప్రభు యొక్క పరమార్థం ఏమిటి అంటే, నీ రక్షణకు దేవునికి వారు మధ్య అడ్డంకిగా ఏర్పడిన సమయంలో వారిని విడిచిపెట్టగలగాలి. ఆదిమ క్రైస్తవ సంఘాలలో ఎంతోమంది ప్రియులారా కుటుంబాలలో ఒకళ్ళిద్దరు మారు మనసు పొందారు, మిగిలినటువంటి వారు యూదులుగానో రోమనులుగానో మిగిలిపోయారు. అటువంటి సమయంలో స్వయంగా తోడబుట్టినటువంటి వారే ఇంటిలో ఉన్నటువంటి వారిని అప్పచెప్పేవాళ్ళు చంపబడటానికి. చాలా కారణాలు ఉన్నాయి దానికి. ఎందుకంటే ఇతను మా ఇంట్లో ఉంటే మాకు అప్రతిష్ట పాలు, మేము కూడా శిక్షణ అనుభవించాల్సి వస్తుంది అని. ఈ ఆధునిక ప్రపంచంలో కూడా ప్రియులారా చాలామంది క్రీస్తును అనుసరించినటువంటి సమయంలో కుటుంబాలను వదులుకోవలసి వస్తుంది, తల్లిదండ్రుల నుంచి వేరు కావలసి వస్తుంది, నీకు నాకు సంబంధం లేదంటున్నారు. ఇదిగో దీని గురించి మాట్లాడుతున్నాడు యేసు భగవానుడు. ఇదిగో ప్రభు అంటున్నాడు ప్రియులారా, ఏమంటున్నాడంటే, ఇదిగో నన్ను వెంబడింపగోరి తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్క చెల్లెంటను కడకు తన ప్రాణమునైనను త్యజింపనివాడు నా శిష్యుడు కానేరడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనములో, క్రీస్తు యేసును తెలుసుకొనటం కొరకై అన్నిటినీ త్యజించటానికి నేను సిద్ధముగా ఉన్నాను. క్రీస్తు యేసును తెలుసుకొనటం కొరకై నేను సమస్తాన్ని చెత్తగా భావించాను అంటాడండి. పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 8వ వచనంలో ప్రియులారా, ఏ రీతిగానైతే పౌలు గారు సమస్తాన్ని కూడా క్రీస్తు కొరకై త్యాగం చేశాడు, విడిచిపెట్టాడు, వద్దనుకున్నాడు అనే విషయాన్ని గురించి బోధిస్తారు. ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 8వ వచనము, వానిని మాత్రమే కాక అంతకంటే అధికముగా విలువగలదానికై, అనగా నా ప్రభువుకు యేసుక్రీస్తుని జ్ఞానము కొరకై, యేసుక్రీస్తును గుర్చిన జ్ఞానము కొరకై నేను సమస్తమును పూర్తి నష్టముగా పరిగణించుచున్నాను. ఆయన కొరకై నేను సమస్తమును విడనాడితిని అని పలికి ఒక అడుగు ముందుకు వేసి ఏమంటారు చూడండి, క్రీస్తును పొందగలందుటకై నేను వానన్నిటిని చెత్తగా భావించుచున్నాను. ఇక సమస్తము కూడా గాడ్ ఈజ్ మై ప్రయారిటీ, ఆయనే నా మొదటి స్థానంలో ఉండాలి. లేకుంటే మనం శిష్యులుగా ఉండలేమంటండి. సవాలు ఇక్కడ ఒక నిర్ణయం తీసుకోగలగాలి. ప్రభువు కావాలా, నాకు రెండూ కావాలి, 2 పడవల మీద కాళ్ళ పెడతాను, లోకం కావాలి, యేసయ్య కావాలి, కుదరదు. చాలా స్పష్టంగా చెప్తున్నారు. తరువాత రెండో విషయం, నువ్వు యేసుప్రభు శిష్యుడిగా ఉండాలంటే, శిష్యురాలిగా ఉండాలంటే, అనుసరించాలంటే, రక్షణ పొందాలంటే రెండో విషయం లూకా సువార్త 14వ అధ్యాయం 27వ వచనం, తన సిలువని ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నా శిష్యుడు కానేరడు. రెండవది సిలువని ఎత్తుకోవాలి. ఈ విషయాన్ని ప్రభు పలుమార్లు చెప్తారండి. కారణం మన గురించి, ఆధునిక ప్రపంచాన్ని గురించి, ఆయన నమ్ముకున్నటువంటి వారు సవాళ్ళు ఎదుర్కొనే వాటి గురించి ఆయనకి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదండి. కాబట్టే ప్రభు అంటున్నాడు, తన సిలువని ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు శిష్యుడు కానేరడు.
తన శిష్యుడిగా ఉండాలంటే, తనను అనుసరించాలంటే శ్రమలు వస్తాయి, సిలువలు ఉంటాయి. ఆయనకి తెలుసు. కాబట్టే స్పష్టంగా చెప్తున్నాడు, సిలువనెత్తుకుని అనుసరించాల్సిందే. ఎంతమంది నాకు ఫోన్ చేస్తారండి, ఎంతమంది చెప్తారు, ఫాదర్ నేను కొంచెం నీతిగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి అంటే అన్ని శ్రమలే ఫాదర్, అన్ని కష్టాలే ఫాదర్. నీతిగా ఉండాలి అంటే ఎన్నో అవరోధాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు. ఇవే, వీటి గురించి మాట్లాడుతున్నాడు. ప్రయత్నం చేయి. పవిత్రంగా ఉండడానికి, నిజాయితీగా ఉండడానికి, నీతిగా ఉండడానికి, ధర్మంగా ఉండడానికి ప్రయత్నం చేయి. సవాళ్ళు ఎదురుగావా? లెక్కలేనన్ని ప్రియులారా, సిలువలు మొయ్యవలసి వస్తుంది. ఇదిగో ప్రభునందు ప్రియులారా, మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో, నన్ను అనుసరింపగోరువాడు తనను తాను తిరస్కరించుకొని తన సిలువను ఎత్తుకుని నన్ను అనుసరించాలి. ఏమిటి ఇక్కడ సిలువ? మన జీవితంలో వచ్చేటువంటి నీతిగా ఉంటే వచ్చే సవాళ్ళండి, ధర్మంగా ఉంటే వచ్చే సవాళ్ళండి. ఒక ఉద్యోగం దగ్గరో, లేకపోతే ఒక వ్యాపారంలోనో, ఒక పని చేసే దగ్గర నీతిగా ధర్మంగా నేను పని చేస్తాను ప్రయత్నం చేయి. వ్యాపారంలో ఎంత మోసం చేయను, నేను తగ్గించుకొని మోసం చేస్తాను, వేరే వాళ్ళు ఊరుకుంటారా? నీ మీద స్ట్రైక్ చేస్తారు. నీ వల్ల మా వ్యాపారాలు కూడా పోతున్నాయి. ఉద్యోగం చేసే కాడ నేను కష్టపడతాను, నేను పని చేస్తానని చెప్పు, ఒక వారంలోనే మిగిలినందరూ ఒకటైతారు, నువ్వు ఒక్కడవే ఒకటవుతావు. ఎస్, ఆటోమేటిక్గా ఆ సిలువను నువ్వు భరించాల్సిందే. పరిశుద్ధంగా ఉంటానని చెప్పు, యవన ప్రాణంతో నువ్వు, స్నేహితులు దూరం అవుతారు. లోకానుసారంగా చెడు జీవితం, చెడు మాట్లాడకుండా, చెడు జీవించకుండా ఉంటానని చెప్పు, నీకు స్నేహితులు ఉంటారేమో ఎక్కువ మంది. సవాలండి సిలువ. లోకం ఎలాగా ఉంది? సరదా మాటలు, పోలుసోలు కబుర్లు, చెడు కబుర్లు, చెడు మాటలు, రోత మాటలు. ఇక వీటితో సమయం గడిపేటువంటి వాడికి గుట్టలుగా ఫ్రెండ్స్, వ్యసనాలు, వ్యామోహాలతో ఉండేటువంటి వాడికి చుట్టూ జనమే. కాదంటారా? అలా కాదు, నేను పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా యవ్వన ప్రేమలో ఉండగానే నువ్వు ఆ మాటను, ఎంతమంది దూరం అవుతారు, పలకరించరు కూడా. నీతివంతంగా ఉంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టాలి, ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడితో పాటు మనం మాట్లాడాలి. రోత, లోకం. ప్రభు అంటున్నాడు, నన్ను అనుసరించాలంటే నీ సిలువను ఎత్తుకుని నన్ను అనుసరించండి. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ప్రియులారా, నేను క్రీస్తుతో సహా సిలువ వేయబడ్డానంటారు పౌలు గారు. ఇక నేను జీవించినది నేను కాదు, క్రీస్తు నాలో జీవించుచున్నాడు అని పలుకుతారు. ప్రభునందు ప్రియులారా, ఈ ఆధునిక ప్రపంచంలో క్రైస్తవలంగా జీవించటం సవాలుతో కూడుకున్నటువంటిదే. కానీ ప్రభు అంటున్నాడు, తప్పదు, ఆ సవాలు నువ్వు స్వీకరిస్తేనే ఆ మహిమ ఊరికే రాదు కదా, పరలోక మహిమ. అయితే ప్రియులారా, దీన్ని మనకింకా నాకు అర్థం కాలేదు, నాకు తెలియలేదు అని అంటానికి అవకాశం లేకుండా యేసు ప్రభు ఈరోజు 2 ఉపమానాలు ఇస్తున్నారు. ఈనాడు ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు సువిశేషములో ఒక అడుగు ముందుకు వేసి, ఒక్కసారి నీవు క్రీస్తును అనుసరించటానికి నిర్ణయించిన తరువాత వెనుదిరిగి చూడకుండా ఒక బలమైన నిర్ణయాన్ని తీసుకో. 2 పడవల మీద కాళ్ళొద్దు, ఏ ఎండకా గొడుగొద్దు అంటున్నాడు. దాని గురించి ప్రభు 2 ఉపమానాలు చెప్తున్నారు. మొదటిగా లూకా సువార్త ఈనాటి సువిశేషం 14వ అధ్యాయం 28వ వచనం నుంచి 30వ వచనం వరకు, ఎవరైనా కానీ ఒక ఇంటిని కట్టదలిస్తే, ఒక గోపురాన్ని కట్టదలిస్తే దాని వ్యయాన్ని లెక్కేస్తాడు కదా, ఎంత ఖర్చు అయితే లెక్కేస్తాడు కదా. ఒకవేళ అలా చేయకపోతే ఇతడు ఆరంభస్తురుడే కానీ కార్యసాధకుడు కారంటారు కదా. కాబట్టి నీవు కూడా ప్రభువును అనుసరించాలి అనుకుంటే నిర్ణయం తీసేసుకో. దాని ద్వారా వచ్చేటి శ్రమలు, సాధక బాధలు ముందే చెప్తున్నాడు. ఇవన్నీ ఉంటాయి అబ్బాయి,
ఇవన్నీ ఉంటాయమ్మా నన్ను అనుసరించాలంటే. ఇవి తెలుసుకో ముందుగా నన్ను అనుసరించేటప్పుడు. దానికి అంటున్నాడు, తల్లిని కానీ తండ్రిని కానీ తన సిలువని ఎత్తుకుని నన్ను అనుసరించకపోతే పనికిరావు, ముందే చెప్తున్నాను నేను మీకు అని చెప్పి ఉపమానం చెప్తున్నారండి. లూకాసు వార్త 14:28. గోపురము కట్టదలిసిన వాడు కూర్చుండి వ్యయము గురించి దానిని పూర్తి చేయి సాధన సంపత్తి తన వద్ద ఉన్నదా లేదని పర్యాలోచన చేయును కదా. అలా కాకపోతే ఆరంభస్తురుడు కార్యసాధకుడు కాడు అంటారు కదా. కాబట్టి నువ్వు నిర్ణయించుకో నన్ను అనుసరించాలా లేదా పూర్తిగా. ఆ తర్వాత ఇంకొక ఉపమానం కూడా చెప్తారు. మరియు ఒక రాజు యుద్ధమునకు వెళ్ళుటకు ముందు 20,000 సేనతో తనపై వచ్చు శత్రురాజును తాను తన 10,000 శక్తితో ఎదుర్కొనగలడా లేడా ఆలోచిస్తాడు కదా, లేకపోతే సంధి కుదుర్చుకుంటాడు కదా. ఇక్కడ ప్రభువు నీవు నేను చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి తనను అనుసరించటం అంటే ఏంటి, ముందుగానే అర్థం చేసుకొని అప్పుడు అనుసరించాలి అనేటువంటిది ప్రభు యొక్క తలంపు. చివరిగా ప్రభు అంటున్నాడు, లూకాసు వార్త 15:33 ముగింపు మాట చాలా ముఖ్యమైన మాట. కనుక తన సమస్తమును త్యజించిన తప్ప ఎవ్వడును నా శిష్యుడు కానేరాడు. క్రీస్తునాథుని యందు ప్రియులారా, ప్రారంభంలో నేను మీకు చెప్పాను, తల్లిని కానీ తండ్రిని కానీ బంధువులను కానీ మిత్రులను కానీ విడిచిపెట్టకపోతే నాకు యోగ్యుడు కాడని ప్రభు అన్నాడంటే దానిలో ఉన్న అర్థం, ఒకవేళ నీ విశ్వాస జీవితానికి నీ రక్షణకి క్రీస్తు ప్రభును అనుసరించటానికి వీటిల్లో ఏది అడ్డు వచ్చినా కానీ వాటిని త్యజించటానికి సిద్ధముగా లేకపోతే మనం ప్రభు యొక్క శిష్యులంగా ఉండలేము, రక్షణ పొందినటువంటి వారిలో ఉండలేము. ప్రభు స్పష్టంగా చెప్తున్నారు. 3 అంశాలు పిల్లారు ఈనాటి సువిశేషము ద్వారా. మొదటిగా, నన్ను అనుసరింపగోరువాడు బంధుప్రీతిని వదులుకోవలసి వస్తే వదులుకోవాలి, తల్లిదండ్రులను వదులుకోవలసి వస్తే వదులుకోవాలి, అన్నదమ్ములను అక్క చెల్లెలను వదులుకోవలసి వస్తే వదులుకోవాలి నా కొరకై. రెండవది, ఈ విధంగా వదులుకున్నప్పుడు శ్రమలు వస్తాయి, సిలువలు వస్తాయి, తన సిలువని ఎత్తుకొని నన్ను అనుసరించాలి. మూడవది ముఖ్యమైనటువంటిది, ఈ ప్రక్రియలో 2 ఉపమానాలు చెప్పారు. ఈ ప్రయత్నంలో నువ్వు నన్ను అనుసరించే ప్రయత్నంలో ప్రభు అంటున్నాడు, నువ్వు ముందుగా నిర్ణయించుకో, తెలుసుకో, నాకు తెలియదు అంటానికి లేదు. ఇది ఖర్చుతో కూడుకున్నది, కష్టంతో ఖర్చు అంటే డబ్బులు కాదండి, కష్టంతో కూడుకున్నటువంటి సవాలుతో కూడుకున్నటువంటిది. ఇల్లు కట్టడానికి గురించి, యుద్ధానికి వెళ్ళటానికి గురించి ముందే దాని యొక్క పర్యవసానాన్ని తెలుసుకొని రంగంలోకి దిగాలి. క్రైస్తవుడు కూడా అంతే. పౌలు గారు అంటారు కదా, ఇక నో టర్నింగ్ బ్యాక్, వెనుదిరిగి చూసేది లేదు. ఫిలిప్పీ పత్రిక 3:13 ప్రియులారా, నేను వెనకున్నది మరచి ముందున్న దాని కొరకే పరిగెడుతున్నాను అంటాడు. వెనకున్న దాని కొరకే ఆశించటానికి లేదు. ఇంకా స్పష్టమైనటువంటి ఆలోచన ప్రియులకు దేవుని బిడ్డలారా. హెబ్రీ పత్రిక 12:1-2 మనము ముందున్నటువంటి ఆ పరుగు పందెము కొరకై ఓపికతో పరిగెడదాము. అది యేసును చూస్తూ పరిగెడదాం. ఆయన మనకు ధైర్యాన్ని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. ఆయన మనకి మార్గచూపరిగా ఉండాలి. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, నీ క్రైస్తవ జీవితం ఏ విధంగా ఉంది? 1 కాదు 2 కాదు, చాలా ఉదాహరణలు ఇచ్చాను మీకు ప్రియుల. ఏ విధంగా కుటుంబాలలోనే కొన్నిసార్లు తప్పదనుకుంటే ప్రభువు కొరకై విడిపోవలసి వస్తుంది. కొన్నిసార్లు స్నేహితులను కూడా విడిచిపెట్టవలసి వస్తుంది. సరదా సమయానికి సమయం ఉండదు, పోలుసోలు కబుర్లకి సమయం ఉండదు, షికారులకి సమయం ఉండదు, వ్యసనాలకి సమయం ఉండదు. ప్రభు అంటున్నాడు, నిర్ణయించుకో నీకేం కావాలో. ప్రభువుని వేడుకుందాం. ఆయన యొక్క
మహాశక్తివంతమైన పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉండాలి. క్రీస్తునాథుని యొక్క అనుసరణలో, ప్రభువును అనుసరించటంలో ఆయన సహాయం, ఆయన కృప, ఆ పరిశుద్ధాత్మ తోడు మనకు లేకుండా మనం దీన్ని ముందుకు కొనసాగించలేం ప్రియులారా. ఆ దేవునే వేడుకుందాం, అయ్యా ఈ మానవ జీవిత పోరాటములో, ఇహలోక ప్రయాణములో మీరు మాకు తోడుగా ఉండండి. నిన్నే మా సర్వస్వంగా, మిమ్మే మా ఆస్తిగా, మా సంపదగా స్వీకరించటానికి, నిన్ను అనుసరించటానికి, నీ శిష్యులుగా, శిష్యురాండ్రుగా ఉండడానికి కావాల్సినటువంటి శక్తిని, ఆ కృపని, ఆ దయను మాకు దయచేయి ప్రభువా అని తలలు వంచి ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా యేసురాజా, ఈనాడు మీరు మాతో చాలా స్పష్టంగా మాట్లాడి ఉన్నారు. నిన్ను అనుసరించాలి అని, ఒకవేళ ఆటంకంగా మారితే అవసరమైతే తల్లిదండ్రులను, తోబుట్టువులను, పిల్లలను కూడా విడిచిపెట్టాలని నీ కొరకై అవసరమైతే అని చెప్పారు. అదేవిధంగా నిన్ను అనుసరిస్తూ ఉండగా నిజాయితీగా నీ శిష్యులుగా ఉండాలంటే సిలువలు, శ్రమలు ఎదురైతాయని చెప్పావు. మా జీవితాలలో ప్రభువా మేము పరిపూర్ణమైన నిబద్ధతతో కాకుండా ఎన్నో సందర్భాలలో 2 పడవల మీద కాళ్ళు పెట్టి, ఇదిగో నీతి నిజాయితీకి తిలోదకాలు ఇచ్చి మా పబ్బాన్ని గడుపుకోవటం కొరకే ప్రభువా నిన్ను విడిచిపెట్టామయ్యా, లోకాన్ని విడిచిపెట్టలేకపోతున్నా. ప్రభువా మమ్మ క్షమించండి. నా దేవా, నీవు ఈరోజు చాలా స్పష్టంగా చెప్తున్నా, ఇదిగో ఒక గోపురాన్ని కట్టదలిచినటువంటి వాడు ముందుగానే నిర్ణయించుకోడా, యుద్ధానికి వెళ్ళేటువంటి రాజు ముందుగా నిర్ణయించుకోడా, అదే విధముగా నీవు కూడా నిర్ణయించుకో ముందుగానే అని పలుకుతున్నావు. కానీ మేము నులివెచ్చని తనముతో జీవిస్తున్నామయ్యా. నిన్ను అనుసరిస్తున్నామని చెప్పుకుంటూనే మాలో నిజాయితీ ఉండటం లేదు ప్రభువా. క్రైస్తవులమని చెప్పుకునేటువంటి వారు ఎక్కువైపోయారు ఈ ఆధునిక ప్రపంచంలో. కానీ నిన్ను అనుసరించే వారం తక్కువైపోయా. ఓ యేసురాజా, పూర్ణ హృదయముతో, నిండు మనసుతో ఈరోజు ప్రార్థిస్తున్నాను. నీ పరిశుద్ధాత్మ శక్తిని నా మీద కుమ్మరింపచేయి. నిన్ను అనుసరించటానికి కావాల్సిన శక్తిని నాకు దయచేయి. ఓ ప్రేమగల తండ్రి, ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న నీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను ప్రభువా నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. కుటుంబాలలో శాంతిని, సమాధానం దయచేయండి. ఈ వీడియో క్రింద ఎవరైతే బిడ్డలు నమ్మకంతో, విశ్వాసంతో మెసేజ్లు ఉంచుతున్నారో వారందరి కొరకే క్షణంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి. మేమందరము కూడా ప్రభువా నిన్ను పోలి, నీవు చెప్పినట్లుగా నిన్ను అనుసరించడానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయండి. అలనాడు ప్రభువా కడబోర ఊదినప్పుడు నీ 2వ రాకడలో ఎత్తబడినటువంటి వారముగా, రక్షించబడినటువంటి వారముగా ఉండులాగిన మమ్మల్ని దీవించి ఆశ్రయించి కాపాడమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.